సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ ఇది. మనం ప్లాంట్ ఫిజియాలజీలో సెకండ్ టాపిక్ ఖనిజ పోషణ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ముందు వీడియోలో ఉన్నాయి, చూసేయండి. ఇప్పుడు ఈ ఖనిజ పోషణలో మనం సెకండ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఆవశ్యక ఖనిజ మూలకాలు. ఆవశ్యక ఖనిజ మూలకాలు అంటే ఏంటి అంటే ఏమేమి ఎలిమెంట్స్ మన ఉపయోగపడతాయి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అంటే ఏంటి, మొక్క ఎక్కువగా ఏ మూలకాలను ఉపయోగించుకుంటాయి, మూలకాలు అంటే ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటాయి, వేటిని తక్కువగా యూజ్ చేసుకుంటాయి, అవి ఎక్కువైతే ఏమవుతాయి, తక్కువైతే ఏమవుతాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆవశ్యక ఖనిజ మూలకాలు ఈ టాపిక్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఆవశ్యక ఖనిజ మూలకాలు, దీంట్లో మనం స్థూల పోషకాలు అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఏవైతే మనకి కాదు ప్లాంట్కి ఎక్కువ మోతాదులో అవసరమైతే వాటిని మనం స్థూల పోషకాలు అంటాం. అవి తక్కువగా ఉన్నా సరిపోతాయి అంటే వాటిని మనం సూక్ష్మ పోషకాలు అంటాం. అంటే ఇప్పుడు ఐరన్ అనేది తక్కువగా దొరికినా సరిపోతుంది, కానీ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది మొక్కకి ఎక్కువగా అవసరం అవుతాయి. అంటే అవి లేకుంటే అవి సర్వైవ్ అవ్వలేవు అనమాట. అలా ఉంటే వాటిని మనం స్థూల పోషకాలు అంటాం. కానీ ఇవి కూడా అవసరమే. ఇవి ఒకవేళ తక్కువైతే డిసీజ్ అనేది వస్తుంది ప్లాంట్కి, తక్కువైనా ఎక్కువైనా కూడా. కాబట్టి ఇవి కూడా ప్లాంట్కి అవసరం అంట, కానీ తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అయితే ఇవి మనకి 4 రకాల సమూహాలుగా వర్గీకరించారు వీటిని. అవి మామూలుగా అవి ఎక్కడ ఉపయోగపడతాయి అనే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి అయితే నిర్మాణాత్మక మూలకాలని, ఎనర్జీకి యూజ్ అయితే శక్తి సంబంధ రసాయన పదార్థాలని, ఎంజైమ్ యాక్టివిటీని పెంచేవైతే ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి లేదా ఇన్హిబిట్ చేస్తే, నిరోధిస్తే అలాంటి వాటిని కూడా మనం ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంజైమ్ యాక్టివిటీని పెంచేవి, ఇన్హిబిట్ చేసేవి, నిరోధించేవి. అలాగే ద్రవాభిసరణ శక్మాన్ని కూడా మార్చగలిగేవని మనం 4 రకాలుగా ఎలిమెంట్స్ని డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వస్తే ఈ ఆవశ్యక ఖనిజ మూలకాలు, అసలు ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఒక మొక్కల యొక్క కణత్వచాల పారగమ్యత. కణత్వచాల పారగమ్యత అంటే ఏంటి? ఒక కణం ఏదైతే ఉంటుందో వాటి చుట్టూ, కణం చుట్టూ మనకి కణత్వచం అనేది ఉంటుంది. ఈ కణత్వచం చుట్టూ ఏవైతే లోపలికి అలౌ చేయాలి, ఏవి లోపలికి అలౌ చేయకూడదు లాంటి పారగమ్యతని డిసైడ్ చేసేవి ఈ సూక్ష్మ పోషకాలే అనమాట. అలాగే కణరసంలో, అంటే ఇది కణ లోపల ఉండే కణరసంలో ద్రవాభిసరణ క్రమతను కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. అలాగే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎంజైమ్ క్రియాశీలత, ఒక ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. ఇలా గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారాలంటే హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఈ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ యాక్టివ్గా పనిచేయాలంటే దీనికి మెగ్నీషియం అయాన్స్ అనేవి కావాలి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి అవసరం అవుతుందన్నమాట. ఎంజైమ్ అనేది క్రియాశీలంగా ఉండాలంటే కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. కణత్వచాల యొక్క పారగమ్యత అంటే వేటిని అలౌ చేయాలి, వేటిని వద్దు అనే దానికి, అలాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి ప్రోటాన్ గ్రేడియంట్స్ అనేవి అవసరం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనకి ఈ సూక్ష్మ స్థూల పోషకాలు అనేవి ఆవశ్యకంగా ఎలా ఉపయోగపడతాయంటే మొక్కలో ఇవన్నీ పనులు చేయడం కోసం. ఈ ఆవశ్యక మూలకాలు స్థూల అణువులలో, సహా ఎంజైమ్లలో ముఖ్య అనుఘటకాలుగా ఉంటాయి. మనకి ఎక్కడ ఉంటాయంటే ఏవైతే పెద్ద అణువులు ఉంటాయో వాటిల్లో సహా ఎంజైమ్లలో అనుఘటకాలుగా ఉంటాయి అన్నమాట. మొత్తం అసలు ఆవశ్యక మూలకాలు ఎన్నెన్ని ఉన్నాయి వాటన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది నైట్రోజన్. ఇది మొక్కకి ఎక్కువ మొత్తంలో అవసరమైన ఖనిజ పోషక మూలకం. అంటే నైట్రోజన్ లేకుండా ఒక మొక్క పొడవు పెరగలేదు, కాబట్టి నైట్రోజన్ అనేది ఎక్కువగా అవసరం అన్నమాట మొక్కకి. ఈ నైట్రోజన్ మొక్కలు ఏ విధంగా శోషిస్తాయంటే అవి పీల్చుకోగలుగుతాయంటే NO3 ఫామ్లో, అలాగే NO2 ఫామ్లో లేదా NH4+ ఫామ్లో మాత్రమే అవి తీసుకోగలుగుతాయి. వాతావరణంలో ఉండే డైనైట్రోజన్ అవి పీల్చుకోలేవు డైరెక్ట్గా. కొన్ని బ్యాక్టీరియాస్ కానీ లేదా మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన యూరియా ఫాస్ఫేట్ల ద్వారా కానీ మనం మొక్కకి అందించాల్సి వస్తుంది. ఇది ఎక్కడెక్కడ ముఖ్య అంటే ఈ నైట్రోజన్ అనేది మొక్కలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్లు ఏర్పడడంలో, కేంద్రక ఆమ్లాలు, ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లు ఇవి ఏర్పడడంలో నైట్రోజన్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. కాబట్టి వీటిలలో ముఖ్య అనుఘటకంగా నత్రజని అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది పాస్పరస్. ఈ పాస్పరస్ అనేది మొక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే మనకి మృత్తిక నుండి గ్రహిస్తాయి. అంటే సాయిల్ నుంచి అవి పీల్చుకోవడం జరుగుతుంది. అంటే సాయిల్లో పాస్పరస్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. అయితే అవి ఎలా పీల్చుకోగలుగుతాయి? పాస్పేట్ల అయాన్ల రూపంలో పాస్పరస్ని పీల్చుకుంటాయి అనమాట మట్టి నుంచి. అయితే ఈ పాస్పరస్ అనేది దేంట్లో ముఖ్య అనుఘటకంగా కలిగి ఉంటుంది. నైట్రోజన్ అనేది ప్రోటీన్లు, కేంద్రక ఆమ్లాలు, ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో నైట్రోజన్ ఉంటుంది. అయితే కణం చుట్టూ ఉండే కణత్వచాలలో, కొన్ని రకాల ప్రోటీన్లలో,
అన్ని రకాల కేంద్రక ఆమ్లాల్లో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. కేంద్రక ఆమ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏని కూడా కేంద్రక ఆమ్లం అనుకోవచ్చు కదా. డిఎన్ఏ ఎలా ఫామ్ అవుతుంది? న్యూక్లియోసైడ్తో మరియు ఫాస్ఫేట్తో అటాచ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి అన్ని కేంద్రక ఆమ్లాల్లో కూడా మనకి ఫాస్ఫరస్ అనేది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్ పొటాషియం. పొటాషియంని మొక్కలు K+ రూపంలో శోషించుకుంటాయి. ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మనకి విభాజ్య కణజాలాలు అంటే విభజన చెందే కణజాలాలు, చిన్న చిన్న మొగ్గలు, కూరకాలు, పత్రాలు, వేరు కొనలకు ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది ఈ పొటాషియం అనేది. కాబట్టి వీటిని అలాంటి భాగాలకి ఇవ్వాల్సి ఉంటుంది మొక్కలలో. కణాల్లో యానయాన్ క్యాటయాన్ సమతుల్యకి సహకరించే మూలకం ఏంటంటే పొటాషియం అనమాట. ఇది మెయిన్గా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ల సంశ్లేషణకి, పత్రరంధ్రాలు క్లోజ్ అవ్వడానికి, ఓపెన్ అవ్వడానికి, ఎంజైమ్ల యాక్టివిటీని పెంచడానికి, కణాల స్పీతంను నిర్ణయించడానికి ఈ పొటాషియం అనేది అవసరమవుతుంది. నెక్స్ట్ది కాల్షియం. కాల్షియం మనకి Ca2+ రూపంలో మనకి సాయిల్ నుంచి గ్రహిస్తే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలు అంటే కణం అనేది విభజన చెందాలి కదా 2 కణాలుగా. అలా కణ విభజన జరిగే టైంలో కణత్వచ సంశ్లేషణలు మధ్య పటలికలో కాల్షియం పెక్టేట్ రూపంలో మనకు ఉపయోగపడుతుంది. కాల్షియం అనేది అంటే మధ్య పటలిక ఏర్పడడానికి కూడా మనకి కాల్షియం పెక్టేట్ అనేది అవసరం. అలాగే ఇది సమవిభజనలో కండ పరికరం ఏర్పడడానికి ఉపయోగపడే మూలకం ఏంటంటే కాల్షియం. మనకి ఇవి ఓల్డ్ లీవ్స్ అంటే ఇప్పుడు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి కదా, అలాంటి పత్రాల్లో మనకి ఎక్కువగా సంచయనం చెందే మూలకం ఏంటంటే కాల్షియమే. అలాగే కిరణజన్య సంయోక్రియలోని నీటి కాంతి విచ్ఛేదనంకి తోడ్పడే మూలకం కాల్షియం. మనకి కిరణజన్య సంయోక్రియ అంటే ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఆక్సిజన్ వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది. ఈ ఆక్సిజన్ అనేది వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని బ్రేక్ డౌన్ చేసి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవడానికి కారణమయ్యే మూలకం ఏంటంటే కాల్షియం అన్నమాట. నెక్స్ట్ మనకి ఫోటోసింథసిస్లో వస్తుంది అసలు నీటి కాంతి విచ్ఛేదనం అంటే ఏంటి. కాంతి ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవుతుంది, H2O అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సిజన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ది మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది ద్విబంధక మెగ్నీషియం 2+ అయాన్ రూపంలో గ్రహిస్తాయి. ఈ మెగ్నీషియం ఎక్కడ ఉపయోగపడుతుంది? ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ తోడ్పడే ఎంజైమ్లని ఉత్తేజపరిచే మూలకం ఏంటంటే మెగ్నీషియమే. అంటే ఫోటోసింథసిస్లో, రెస్పిరేషన్ అయిన గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్లో మనకి ఎంజైమ్ యాక్టివిటీని పెంచాలంటే కావాల్సిన ముఖ్యమైన మూలకం మెగ్నీషియం. కాబట్టి మెయిన్ మనకి ముఖ్యమైన మూలకం ఎలిమెంట్ ఏంటంటే మెగ్నీషియమే. అలాగే DNA, RNA సంశ్లేషణలో కూడా పాల్గొంటుంది. అంటే అది తయారవడంలో కూడా మెగ్నీషియం అనేది పాల్గొంటుంది. అలాగే పత్రహరితపు వలయ నిర్మాణంలో భాగమైన మూలకం కూడా మెగ్నీషియమే. రైబోజోమ్ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడే మూలకం కూడా మెగ్నీషియమే. కాబట్టి ఇంపార్టెంట్ అనమాట మెగ్నీషియం అనేది. నెక్స్ట్ సల్ఫర్. ఈ సల్ఫర్ని మొక్కలు సల్ఫేట్ రూపంలో గ్రహిస్తాయి. అలాగే సిస్టైన్, మిథియోనైన్ ఈ 2 అమినో యాసిడ్స్ అనమాట. ఈ 2 అమినో యాసిడ్లలో ఉండే ఎలిమెంట్ ఏంటంటే సల్ఫర్. అలాగే సహ ఎంజైమ్లు, విటమిన్లు, ఫెరిడాక్సిన్లు వీటిలో ముఖ్య అనుఘటకంగా ఉండేది కూడా సల్ఫరే. అనుఘటకం అంటే అందులో ఉంటాయన్నమాట అవి. సల్ఫర్ మూలకం అనుఘటకంగా కలిగిన విటమిన్లు ఏంటి? సల్ఫర్ అనేది అందులో ముఖ్యంగా ఉంటుంది. అవి ఏంటంటే థైమిన్, బయోటిన్, కోఎంజైమ్ ఏ వీటిలలో సల్ఫర్ కూడా ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ నిర్మాణాత్మక స్థిరత్వానికి తోడ్పడే మూలకం అనేది సల్ఫర్ ఏర్పరిచే డైసల్ఫైడ్ బ్రిడ్జ్ల ద్వారా ఏర్పడుతుంది ఈ స్థిరత్వం అనేది. నెక్స్ట్ ఇనుము, ఐరన్. దీన్ని ఎలా గ్రహిస్తాయంటే మొక్కలు Fe3+ రూపంలో గ్రహిస్తాయి. అలాగే ఇవి ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్ల లాంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ప్రోటీన్లలో ముఖ్య అనుఘటకంగా ఐరన్ అనేది పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఏం చేస్తుందంటే Fe2+ని Fe3+గా మార్చే ద్విగత మార్గంలో ఆక్సీకరణ అనేది చేయబడుతుంది. దానికి ఉపయోగపడుతుంది అనమాట ఐరన్ అనేది. అలాగే క్యాటలైజ్ ఎంజైమ్ని ఉత్తేజపరిచే మూలకం ఏంటంటే ఐరన్. పత్రహరితం ఏర్పడడానికి అవసరమయ్యే మూలకం కూడా ఐరన్. అంటే మనకి గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఎక్కువగా రావడానికి కారణం ఐరనే అనమాట. నెక్స్ట్ ఇది మ్యాంగనీస్. ఈ మ్యాంగనీస్ని Mn2+ రూపంలో అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, నైట్రోజన్ యొక్క జీవక్రియలో పాల్గొనే ఎంజైమ్లను ఉత్తేజపరిచే మూలకం మ్యాంగనీస్. మెగ్నీషియంతో పాటు కొన్నిసార్లు మ్యాంగనీస్ కూడా. కిరణజన్య సంయోక్రియలో నీటి విచ్ఛేదనం జరిగి ఆక్సిజన్ విడుదల చేయడానికి ముఖ్య పాత్ర వహించే మూలకం మ్యాంగనీస్. మనం ఇక్కడ ఏమనుకున్నాం ఫస్ట్ది నీటి కాంతి విచ్ఛేదనకు తోడ్పడే మూలకం కాల్షియం. ఈ నీటి కాంతి విచ్ఛేదన జరిగి ఆక్సిజన్ విడుదలవడానికి కారణం మ్యాంగనీస్ అనమాట. ఈ 2 ఎలిమెంట్స్ అనేటివి ఉపయోగపడతాయి. IAA ఇదొక ఆక్సిడైజ్ ఎంజైమ్కి ఉత్ప్రేరకారు ఏంటంటే మ్యాంగనీసే.
నెక్స్ట్ ఇది జింక్. ఈ జింక్ని మొక్కలు Zn2+ యాన్ల రూపంలో గ్రహిస్తాయి. అలాగే జింక్ అనేది కార్బాక్సిలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ చేస్తాయి అన్నమాట. అలా మూలకమే జింక్. ఆక్సిన్ల సంశ్లేషణకు ఉపయోగపడేది కూడా జింకే. ఆక్సిన్ అంటే ఒక హార్మోన్. ఈ హార్మోన్లు అనేవి తయారవడానికి ఉపయోగపడే మూలకం జింక్ అనమాట. నెక్స్ట్ ఇది కాపర్. ఈ కాపర్ అనేది క్యూప్రిక్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. సేమ్ ఐరన్ లాగానే దీంట్లో కూడా క్షయాక్సీకరణ చర్యల ఎంజైమ్లతో కూడి ఉంటుంది అనమాట కాపర్ అనేది. Cu+ అనేది Cu2+గా ద్విగత మార్గంలో ఆక్సీకరణ చెంది ఉంటుంది కాపర్ అనేది. కాపర్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మైటోకాండ్రియాలో సైటోక్రోమ్ C ఆక్సిడేస్, అలాగే హరితరేణులో ప్లాస్టోసైనిన్, ఇలా ఎలక్ట్రాన్ వాహకాల్లో ముఖ్య అనుఘటకంగా కాపర్ అనేది ఉంటుంది. మైటోకాండ్రియాలో మనకి సైటోక్రోమ్ C ఆక్సిడేస్, హరితరేణులో ప్లాస్టోసైనిన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ముఖ్యంగా ఉపయోగపడేది కాపర్ అనమాట. నెక్స్ట్ ఇది బోరాన్. ఈ బోరాన్ అవి BO33- ఆర్ B4O72- అయాన్ల రూపంలో గ్రహిస్తాయి బోరాన్ని. ఇవి ఎందుకు అవసరం? బోరాన్ అనేది మొక్కలకి ఎందుకు అవసరం? ఇవి కాల్షియం 2+ని గ్రహించి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వచాలు ఏవైతే ఉంటాయో ఆ త్వచాల యొక్క పని చేయడం కోసం కూడా బోరాన్ అవసరం అవుతుంది. పరాగరేణువులు జర్మినేట్ అవ్వడంలో, కణం వ్యాకోచం చెందడం, కణ విభేదనం చెందడం, కార్బోహైడ్రేట్లు స్థానాంతరణ చెందడం, లీఫ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరగాలంటే బోరాన్ అనే ఎలిమెంట్ అనేది అవసరం. నెక్స్ట్ ఇది మాల్బిడేనం. ఇది మాల్బిడేట్ అయాన్ల రూపంలో శోషిస్తాయి. ఇవి నత్రజని జీవక్రియలో పాల్గొనే నైట్రోజినేజ్, నైట్రేట్ రిడక్టేజ్ లాంటి అనేక ఎంజైమ్లలో మనకి మాల్బిడేనం అనేది అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది క్లోరిన్. క్లోరిన్ ఎలా గ్రహిస్తాయి? క్లోరైడ్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే క్లోరిన్ అనేది కణాలలో ద్రావిత గాఢతను నిర్ధారిస్తుంది. క్లోరిన్ అనేది యానయాన్ క్యాటయాన్ సమతుల్యతను నిర్ధారించడానికి క్లోరిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ విడుదల చేసే నీటి విచ్ఛేదన చర్యకు అవసరమయ్యే మూలకం క్లోరిన్. అంటే అది అసలు ఆ చర్య జరగడానికి మూలకం క్లోరిన్ అనమాట. నెక్స్ట్ ఇది నికెల్. ఈ నికెల్ అనేది నత్రజని జీవక్రియలో ముఖ్య ఎంజైమ్ ఏంటంటే యూరియేజ్. యూరియేజ్కి ఉత్ప్రేరకం నికెల్. కాబట్టి దీన్ని మనం 17వ ఆవశ్యక మూలకం అని పిలుస్తామన్నమాట. ఇవి సూక్ష్మ మూలకాలు, స్థూల మూలకాల గురించి. ఏమైనా ఫాస్ట్గా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి, నేను మళ్ళీ స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టాపిక్. ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోయినా అడగండి. నెక్స్ట్ ఇది ఒక టేబుల్ ఫామ్లో చూస్తే నైట్రోజన్ అనేది మొక్కలు ఎలా గ్రహిస్తాయి? NO2+, NH4+గా మొక్కలు అనేవి శోషిస్తాయి. ఎందులో ఇవి ముఖ్య అనుఘటకంగా ఉంటాయి అంటే ఇవి తయారవ్వడంలో నత్రజని అనేది ప్రోటీన్లు, న్యూక్లిక్ యాసిడ్, ఎంజైమ్స్, విటమిన్స్, హార్మోన్ ఇవి తయారవ్వాలంటే నత్రజని అనేది కంపల్సరీ. మెయిన్ వీటి ఎందుకు ఉపయోగపడతాయి అంటే విభాజ్య కణజాలాలు, జీవక్రియలను జరిపే కణాలలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే విభజన చెందాలి, పొడవు పెరగాలి. ఒక మొక్క పొడవు పెరగాలంటే నైట్రోజన్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ పాస్పరస్. ఇది ఎలా గ్రహిస్తాయి? పాస్పేట్ల అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కణ త్వచాలలో, కొన్ని ప్రోటీన్లలో, కేంద్రక ఆమ్లాలలో, న్యూక్లియోటైడ్లలో వీటిలలో అంటే వీటి స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే పాస్పరస్ అనేది అవసరం. పాస్పరిలేషన్ చర్యలకు అవసరం. ATP, ADP. P అంటే పాస్పేటే కదా అందులో. నెక్స్ట్ ఇది పొటాషియం. ఈ పొటాషియం మనకి పొటాషియం అయాన్స్ ఫామ్లలో గ్రహిస్తాయి. స్టొమాటో ఓపెన్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి ఉపయోగపడేది పొటాషియం. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం అయాన్ల రూపంలో గ్రహిస్తే ఇది కాల్షియం పెక్టేట్ ఏదైతే ఉందో అది తయారవడంలో మనకి ఉపయోగపడుతుంది అనమాట. మెగ్నీషియం. ఇది Mg2+ ఫామ్లో మనకి మొక్కలు అనేది తీసుకుంటే ఫోటోసింథసిస్, శ్వాసక్రియకు తోడ్పడే అంటే గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ ఇలాంటి వాటి అన్నిటి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడంలో మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. సల్ఫర్. ఇది సల్ఫేట్ రూపంలో తీసుకుంటారు. సహా ఎంజైమ్లు, విటమిన్, ఫెరిడాక్సిన్ ఇలాంటి వాటిలలో ముఖ్య అనుఘటకంగా సల్ఫర్ ఉంటుంది. ఇది డైసల్ఫైడ్ బ్రిడ్జ్లు ఫామ్ చేస్తుంది. ఇది ప్రోటీన్ నిర్మాణానికి స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ ఐరన్. ఫెరిక్ అయాన్ రూపంలో తీసుకుంటుంది. ఫెరిడాక్సిన్, సైటోక్రోమ్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడే ప్రోటీన్స్లలో ఈ ఐరన్ అనేది ఉంటుంది. ఈ ఐరన్ అనేది క్యాటలేజ్ ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. క్లోరోఫిల్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. మన బాడీలో ఎట్లయితే హిమోగ్లోబినో ఇక్కడ ఐరన్ అనమాట. నెక్స్ట్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ కూడా మ్యాంగనీస్ అయాన్ రూపంలో మొక్కలు గ్రహిస్తాయి. కిరణజన్య సంయోక్రియలో నీటి విచ్ఛేదనం జరిగి ఆక్సిజన్ విడుదల చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది మ్యాంగనీస్ అనేది. జింక్ అనేది Zn2+ అయాన్ రూపంలో తీసుకుంటుంది. ఆక్సిజన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది, హార్మోన్ల సంశ్లేషణకి. కాపర్ అనేది క్యూప్రిక్ అయాన్ల రూపంలో తీసుకుంటుంది.
మైటోకాండ్రియా, హరితరేణు ఇలాంటి వాటిలలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో కాపర్ అనేది ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్ బోరాన్, ఇది BO3- అయాన్ల రూపంలో తీసుకుంటుంది. బోరాన్ కూడా మనకి పోలెన్ గ్రెయిన్ జర్మినేట్ అవ్వాలన్నా, సెల్ అది ఇంక్రీజ్ అవ్వాలన్నా, అలాగే కణ విభేదనం జరిగి కార్బోహైడ్రేట్లు ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా బోరాన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మాల్బ్డెన్, ఇవి అయాన్ల రూపంలోనే తీసుకుంటే. నెక్స్ట్ ఇది నత్రజని జీవక్రియలో పాల్గొనే నైట్రోజనేజ్, నైట్రేట్ రిడక్టేజ్ అనే దాంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది మాల్బ్డెన్ అనేది. నెక్స్ట్ క్లోరైడ్ అయాన్ల రూపంలో ఉపయోగపడుతుంది. ఇది కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ విడుదల చేసే నీటి విచ్ఛేదన చర్యకి, అసలు నీటి విచ్ఛేదన చర్య జరగడం కోసం క్లోరిన్ ఉపయోగపడుతుంది. జరిగిన తర్వాత అది బ్రేక్ డౌన్ చేసి ఆక్సిజన్ రావడంలో ఒకటి ఉపయోగపడుతుంది, బ్రేక్ డౌన్ చేయడానికి కారణం ఒకటి అవుతుంది అనమాట. నెక్స్ట్ నికెల్ అనే దాన్ని మనం 17వ ఆవశ్యక మూలకంగా ఎందుకు అంటున్నామంటే యూరియేజ్ అనే ఎంజైమ్కి నికెల్ అనేది క్యాటలిస్ట్ అనమాట, ఉత్ప్రేరకం. కాబట్టి దీన్ని మనం 17వ ఆవశ్యక మూలకంగా గుర్తించాం. ఇది మనకి ఒక మొక్కలో ఉపయోగపడే సూక్ష్మ మూలకాలు, స్థూల పోషకాలు. ఈ వీడియో అర్థమైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, కాలేదంటే కూడా చెప్పండి. థ్యాంక్ యూ.